చెప్పడమా మీది పేరు ఏం పేరు, మీది ఏం కులమే? మేము మాలదాసరి కులస్తులము. పేరు దాసరి నాగరాజు. సో మళ్ళీ మీకు ఓకేనా అన్న? అంటే మీకు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం ఓకేనా, లేకుంటే మీరు ఇంకో దాంట్లో వెళ్ళాలని చెప్పేసి అంటారు? లేదు, మాకు ఇచ్చినదే, మాకు ఏది ఇచ్చిండ్రో సెమీ భక్తర్ గారు ఆ దాని ప్రకారమే మేము ఉంటాం. వేరే మాకు ఏ అవసరం లేదు. ఇంకొకటి మందకృష్ణ మాదయ్య గారు మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ మొత్తం రాంగ్ స్టేట్మెంట్. ఒలేదాసర్లను తీసుకుపోయి మాలదాసర్లని సృష్టించి మాలదాసర్ల పేరు మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు యాక్చువల్ గా మాలదాసర్లు కాదు, ఒలేదాసర్లు. మేము చేసేది వృత్తి ఇది. ఇది మా ఒరిజినల్ సర్టిఫికేట్. ఇది మీ ఒరిజినల్ కులానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మేము చేసే ఇది మా వేషధారణ. ఇది మా వేషధారణ. అయితే ఈ ఫోటో కూడా, ఈ వేషధారణ ఏదైతే ఉందో దీన్ని కూడా కబ్జా చేసి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ చూపిస్తాను నేను. ఇది మా కుల వృత్తి. ఈ కుల వృత్తిలో మేము సంక్రాంతి గాని దేనికి గాని ఇంటింటింటికి పోయి మేము గోయిద చెప్తే వాళ్ళు మాకు తృప్తి పొందిందని చెప్పి సంతోషపడి మాకు ఏదో బియ్యము ఏవో ఒకటి మా దాంట్లో ఇస్తారు. అలాంటి పూజాలమైన మేము ఈ మందకృష్ణ తీసుకుపోయి ఏదో ఉలియదాసరి ఒక్కరు కూడా జాబులు లేవు మా కులంలో అని చెప్పి అన్నాడు. ఎందుకు లేరు? మన బట్టి విక్రమార్క గారు ఏ కులము? మన బట్టి మల్లుప్రసాద్ గారు ఏ కులము? కనకదుర్గ గారు ఏ కులము? మాలదాసరే కదా. మన మాలదాస కులంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎం గారే ఉన్న తర్వాత మళ్ళీ అయినా ఒక్క జాబ్ కూడా లేదని చెప్పి ఏ విధంగా స్టేట్మెంట్ ఇప్పి వచ్చిండు? ఇది మాది కాదు, ఒలేదాసరి. ఇది ఒలేదాసరి వాళ్ళు మాలదాసర్ అని చెప్పి ఈ విధంగా సృష్టించడం జరిగింది. ఇవల్ల వాళ్ళ ఇంటి పేర్లు ఇవి ఒలేదాసర్. మా మాలదాసర్ అంట ఎవరికన్నా ఆ పేర్లు ఉంటే చూడండి మీరే. అది వాళ్ళు చేసిన తప్పు. అయితే నేను మందకృష్ణ గారికి కూడా ఫోన్ చేసి డైరెక్ట్ అడగడం జరిగింది. అడిగితే ఎప్పుడు వచ్చిండ్రు, ఎవరు వచ్చిండ్రు, నాకు తెలియదమ్మా అన్నాడు. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన బిద మనిషి నువ్వే, మాలదాస తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పిన నువ్వే, మళ్ళీ నాకు తెలియదని ఏ విధంగా అంటున్నావు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. జరిగితే ఆయన ఉండి మీరు కూడా రానమ్మా, మీరు కూడా వస్తే ఇప్పుడే రావాలి, మీరు ఇప్పుడు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది, మీ కులానికి న్యాయం జరుగుతుంది అన్నాడు. అంటే ఆయన తప్పే కదా, తప్పే కదా. మా బొట్టు తీరు గాని మాది నామం ఉంటది పొడుంగా, వాళ్ళదేమో అడ్డం బొట్టు ఉంటది. ఇవల్ల పెట్టుకొని ఆచార్యాలు తుంగలో కలిపేటట్లు మా ఆచార్యాన్ని మొత్తం తీసుకపోయి వైష్ణవమైన మెమ్లను తీసుకుపోయి నీళ్ళలో నొక్కేస్తాం అంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము కూడా? అది వాళ్ళ చాలా బిద తప్పు. ఆ తప్పులు సరి చేసుకొని ఒలేదాసరి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిన తీసుకున్న రాంగ్ సర్టిఫికేట్ ఏవైతే మాలదాసరి ఉన్నావో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ కమిషనర్ కూడా ఈ రోజు లేఖ ఇవ్వడం జరుగుతుంది.